ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, నమ్మకమైన వాడ, మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు వారి అతి ఉన్నతమైన ఘనమైన నామములో మరి యొక్క ప్రభు దినము, ఈ యొక్క మార్చి మాసము చివరి మా తండ్రినైనా చివరి ఆదివారము మా తండ్రినైనా మీరు మాకు ఇచ్చిన ఇలాంటి ధన్యత కొరకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. ఈ దినం చూడగా ఎందరో నష్టపరుచుకున్నారు, కానీ మాలో ఏ గొప్పతనం లేకపోయినా నీ యొక్క పరిశుద్ధతకు సంబంధించిన కార్యము మరలా మేము నేర్చుకుని మా తండ్రినైనా అది మేము కొనసాగించడానికి మాకు మీరు ఈ దినము ఇచ్చేయాలని అంగీకరిస్తూ ఉన్నాము, ఒప్పుకుంటూ ఉన్నాము. నీ యొక్క పరిశుద్ధతలో ప్రయాణించేలాగిన ప్రతి ఒక్కరితో కూడా నీవు మాట్లాడటానికి నా తండ్రినైనా మా అందరిని కూడా సిద్ధపరుస్తూ వచ్చారని నమ్ముతూ ఉన్నాము. ఘనమైన దేవ, లోకంలో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మా తండ్రి యుద్ధ వాతావరణము, తర్వాత ప్రతిదీ కూడా మా తండ్రినైనా క్రైసిస్, అది సంక్షోభం లాగా ఉంది మా తండ్రినైనా లోకం అంతా కూడా. అయినా కానీ మా యొక్క హృదయాలు ఏ విషయాలలో కూడా ఆందోళన పడకుండా, గందరగోళ పరిస్థితుల్లోనికి నెట్టబడకుండా సమస్తము కూడా మా యొక్క జీవితాలను సమాధానకరంగా సంతోషంగా ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. నీవెంతో కూడా మహోపకారుడవు, మహామహుడవు. అవునయ్య, మొదటి రాజులు 8:53లో మా తండ్రి సొలొమోను యొక్క ఆరాధన నీ స్వాచ్యమైనట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి నీవు వారిని ప్రత్యేకించితివి కదా. అవునయ్య, మా తండ్రినైనా నీవు నీ యొక్క కుమారుడిని క్రీస్తు యేసు వారి యొక్క రక్తం ద్వారా మా అందరినీ కూడా ప్రత్యేకించావు. ఆయన ఆ యొక్క కలువరి శిలువలో జరిగించిన ఆ యొక్క త్యాగము ద్వారా మా తండ్రి మా యొక్క జీవితంలో ఘనమైన కార్యము జరిగిస్తూ వచ్చావు. అయినా నీ యొక్క అపారమైన ప్రేమను మా అందరి పట్ల కూడా నీ యొక్క రక్షణ ద్వారా మా తండ్రి చూపుతూ వస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. అవునయ్య, మా తండ్రినైనా నీ యొక్క సన్నిధానంలో ప్రార్థించే వరంగా, నిన్ను సేవించే వరంగా, నీ యొక్క మాటలు ఆలకించే వరంగా, ఆ రీతిగా మాకు అలాగే మా యొక్క కుటుంబాలకు, సంఘానికి కూడా క్షేమం ఇస్తూ వస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. ఘనమైన దేవ, మా తండ్రినైనా చేరి వచ్చిన వారి బట్టి వందనాలు. ఇంకా రాగల వారందరూ కూడా సమయానికి నీ యొక్క మందిరావరణానికి చేరేటట్లుగా సహాయపడుతూ రండి. పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా, మాకు ఇచ్చిన కంఠస్వరాల ద్వారా మహిమను మా తండ్రిని పొందుకోమని అడుగుతూ ఉన్నాను. మా తండ్రినైనా నీ దాసుని శిలువ చాటున మరుగుగా ఉంచి ఆరాధన వర్తమానం, వల్ల వర్తమానం మా తండ్రినైనా మీరు మాతో మాట్లాడుతూ రండి. సంఘానికి కావలసిన మా తండ్రినైనా జీవాహారం అందిస్తూ రమ్మని అడుగుతూ ఉన్నాను. వివరాల ద్వారా మా తండ్రి ఆయా సంఘాలకు పరిచారకులుగా, బోధకులుగా, సేవకులుగా వెళ్ళిన మా తండ్రి నీ దాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రతి సంఘాన్ని మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్న సాతానుడైన వాడు ఎన్నో రకాలుగా మా తండ్రినైనా మా యొక్క జీవితాల్లోనికి చొరబడాలని, అశాంతికి మా తండ్రినైనా గురి చేయాలని ఆలోచిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా మా తండ్రినైనా నీ యొక్క వాక్యం మేము చేతబట్టి నీటైన సమాధానం ఇచ్చేటట్లుగా సహాయపడుతూ రండి. అయ్యా, మా తండ్రినైనా అలాగే మా తండ్రి బంధకాలంటే కొట్టివేయండి, బలహీనతలుంటే బాగుపరుస్తూ రండి. చేరి వచ్చిన వారి మీద, రాగల వారి మీద నీ యొక్క రక్తమును ఉంచుతూ కనిపించకుండా ఉన్న అంధకార శక్తి సంబంధ కార్యాలన్నింటినీ కూడా యేసుక్రీస్తు వారి నామములో గద్దిస్తూ బంధిస్తూ ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయమని, కరెంటును, వాతావరణాన్ని నీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ మా తండ్రినైనా గ్యాస్ అనేది అధిక సంక్షోభంగా ఉంది లోకంలో. మా తండ్రినైనా ప్రతి ఒక్కరిని యొక్క ప్రణాళికలో ఉంచండి. ఎక్కడ కూడా మా తండ్రినైనా మనుషులు నాయన యుద్ధము ద్వారా నష్టపోకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆర్థిక నష్టం జరగకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా మా తండ్రినైనా మీరునైనా లోకమును సమాధానపరుస్తూ రండి. మనుషులకు సమాధానపరుస్తూ రండి. ఎలాంటి ఆందోళనలకు కూడా ఎవరు కూడా గురవ్వకుండా మా తండ్రినైనా ప్రతి ఒక్కరు కూడా సౌర్యమైన మార్గంలో మా తండ్రినైనా ప్రయాణించేటట్లుగా మా తండ్రినైనా నిజమైన దేవుడు మీరే అని గుర్తించి మా తండ్రి ప్రతి ఒక్కరు వారి జీవితాలు మార్చుకునేటట్లు సహాయపడుతూ రమ్మని
అలాగే సండే స్కూల్ పరిచర్య, కారు పరిచర్య, వంట విషయాలు కూడా సహాయం అందించారు. మందిరం అంతా కూడా క్లీన్ చేయడానికి కూడా నీ యొక్క కృపను చూపిస్తూ వచ్చాను. సమస్తమైన కార్యాలను కూడా మీరు మా తండ్రి నేను నీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ మహిమ గంట ప్రభావాలు నీకే ఆరోపిస్తూ మా రక్షకుడు క్రీస్తు యేసు వారి నామంలో ప్రార్థించి స్తోత్రించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. సంఖ్య 185. సంఖ్య 185. నీ స్తుతులను మహాప్రభువా, పాడిదము నీ స్తుతులను మహాప్రభువా, నిన్ను పూజించెదము శ్రద్ధభక్తితో, నిన్ను పూజించెదము శ్రద్ధభక్తితో, పాడిదము నీ స్తుతులను మహాప్రభువా, పాడిదము నీ స్తుతులను
Hare